హే లవ్లీస్, విత్ ఇన్ 1 డేలో వెళ్ళి వచ్చేస్తా అని చెప్పి వచ్చిన నేను ఇక్కడ 4 డేస్ ఉండిపోయాను. అంటే మమ్మీ చాలా ఫోర్స్ చేసింది తొందరగా వచ్చేసి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ చూసుకోవాలి అని చెప్పి. ఇంకా అక్క వాళ్ళు అలా ఎలా ఒప్పుకుంటారు, సండే కదా ఉండాల్సిందే అని చెప్తే సరే అని ఉన్నాము. సండే నైట్ స్టార్ట్ అవుదామని చెప్పి సండే కాస్త మండే అయింది. మండే నైట్కి బుక్ చేసిన టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనమాట. ఫుల్ రైన్ పడింది, ఇంట్లో నుంచి వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా ఫైనలీ ట్యూస్డే స్టార్ట్ అయ్యాము. అక్క వాళ్ళ ఫ్రెండ్ పవన్ అన్న వచ్చి డ్రాప్ చేశారు బస్ కి. యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే రోజు అన్న మిస్ అయ్యారు కదా, అందుకే మాతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చారు. బట్ అస్సలు కుదరలేదు, బస్ టైం అయిపోయింది, మేము బస్ మిస్ అయ్యాము. అన్న చేసి బస్ దొరికేలా అయితే చూసారు. అంటే ఆ రోజు కొంచెం లేట్ గా స్టార్ట్ అయినా బాగుండేది. నేనేమనుకున్నానంటే తొందరగా వెళ్ళిపోతే ఈవినింగ్ నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం ఫెస్టివల్ కి అనుకున్నాను. బట్ మళ్ళీ ఒక పెద్ద హెడేక్ వచ్చి పడింది. బస్సు చార్జ్ అవ్వలేదు అనమాట. మేము వెళ్తూ ఉన్న బస్సు కోట్ దగ్గర ఆపుతారు కదా బ్రేక్ కి, అలా ఆపున్నారు అని అనుకున్నాము. బట్ 1.5 అవర్ అయినా కూడా బస్ తీయలేదు. ఏంటి అని అడిగితే ఏదో చెప్పారు. ప్యాసింజర్స్ అందరికీ కూడా చాలా కోపం వచ్చింది. మేమైతే ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది.